హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహిమము. ఈరోజు మనం అచ్చమ్మ వారి ఇల్లు చూద్దాం రండి. ఇప్పుడు ఇది ఎంట్రీ అండి. ఇది ఎంటర్ అయిన తర్వాత అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఈచ్ మెంబర్కి 10 రూపీస్ తీసుకున్నారండి టికెట్. ఎంట్రీలోనే చిన్న విగ్రహం ఉందండి, అచ్చమాంబ వారిది. అలా వెళ్తూ ఉండగా అంతా లోపల అంతా పాతకాలం లాగా బాగా కట్టారండి. కట్టడం ఇలా ఎంటర్ అవ్వగానే అక్కడ చెట్టు కనిపిస్తూ ఉంది కదండి, అది చింతమానండి. ఈ గుడికి చింతమాను మఠం అని కూడా అంటారు. అలాగే లోపల అద్దాలతో చిన్న మేడలా కట్టారు కాబట్టి అద్దాల మేడ అని కూడా అంటారండి ఈ గుడిని. ఇది బన్గాన్పల్లిలో ఉందండి, నంద్యాల డిస్ట్రిక్ట్. అదిగోండి చిన్న విగ్రహం వినాయకుడిని కూడా పెట్టారు పక్కన. ఇదే అండి చింత చెట్టు, చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టారండి. తర్వాత మనం ఇప్పుడు లోపలికి అద్దాల మెడలోకి వెళ్ళాలండి. ఇది బాగా లోపలికి ఉందండి. ఇందులో దారుల్లాగా రాసి పెట్టారండి, అచ్చమాంబ ఇంటికి దారి అని పెట్టారు. ఫస్ట్ వన్ లోపలికి వెళ్ళడానికండి, సెకండ్ వన్ లోపలికి దారి అని చూపిస్తున్నారండి. మనం వెళ్తే అక్కడే అన్నీ మనకి చూపిస్తున్నారండి, ఎక్కడ సైడ్ వెళ్ళాలి, ఇటుపక్క అనేది అన్నీ ఉందండి. చాలా బాగుంటుందండి. సెకండ్ వన్ లోపలికి వెళ్ళంగానే ఎంత బాగుంది చూడండి. అంత అద్దాలు, చుట్టూ అద్దాలే అండి. చుట్టూ అద్దాలే, పైన సైడ్ కూడా అద్దాలే ఉన్నాయండి మొత్తం. అలాగే అది ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు కదండి, ఆయన బోధించిన విషయాలు అప్పట్లో దేవుడు అచ్చమాంబకి కొన్ని విషయాలు బోధించుంటారండి. అవిను మరియు విష్ణు వాళ్ళందరివి, విష్ణువు, మహేశ్వరులు, వీరబ్రహ్మేంద్ర స్వామి అందరివి పిక్స్ ఉండి కొంచెం వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. తర్వాత ఇది థర్డ్ గదిలాగా అండి. ఇందులో అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు పక్కన దేవుడు ఉన్నారండి. అలాగే ఇక్కడ రాశారు చూడండి, అచ్చమాంబ వారు అనేసి, గరిగమెట్ట అచ్చమాంబ వారు అని. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి ఫోర్త్ దాంతోకి వెళ్తేకిన ఇంతవరకు చూసిన అద్దాల మేడ ఫోర్త్దండి. ఇంకా ఫిఫ్త్ వన్ కొంచెం కిందికి దిగాలండి. ఇక్కడ చుట్టూ చూడండి, చుట్టూ అద్దాలే ఉన్నాయి, నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్, అక్కడికి కిందికి దిగేసి కొంచెం లోపలికి వెళ్తే 2 సైడ్స్ ఉన్నాయండి. సిక్స్త్ వన్ అని చూపిస్తున్నారు కదా, ఇక్కడ సైడ్ ఈవిడే అండి అచ్చమాంబ వారు అనేసి. ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి అండి. వాళ్ళ విగ్రహాలు పెట్టారండి, ఎంత బాగున్నాయో అసలు. మంచి ప్లేస్ అండి, చూడాలి. మనం ఏదైనా కానీ ఒక మెమొరీ ఉండాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఉందో చూడండి, వీరప్పయ్య స్వామి అనేసి, అది కొండ కింద కూర్చున్న వీరప్పయ్య స్వామి అని చూపించారు. అలా విగ్రహాలన్నీ ఉన్నాయండి. మళ్ళీ ఇక్కడ గోవులతో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి గోవులు కాస్తూ ఉన్నారండి. అక్కడ ఉన్నది అచ్చమాంబ వారు. ఈ విధంగా అన్నీ అప్పుడు ఎలా జరిగిందా అనేది ఇప్పుడు చిన్న చిన్న విగ్రహాల రూపంలో ఇక్కడ తెలుపుతున్నారండి. నెక్స్ట్ 8th లైన్, దానిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పైన రాశారండి, వీరప్పయ్య స్వామి గారు ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నారనేసి రాశారు. నెక్స్ట్ వన్ 9th వన్ అని ఊకే లోపలికి వెళ్ళడం అండి. 10th వన్లో అమ్మవారు కూర్చుని ధ్యానం చేస్తున్న విగ్రహం ఉందండి. ఆ తర్వాత కిందికి వెళ్తున్నారు. నెక్స్ట్ వన్ ఇది అండి, మెయిన్ అద్దాల మేడ అనేది. దీంతో పై సైడ్కి ఎదురుగా అంతా మొత్తం చుట్టూ అద్దాలే ఉంటాయండి. ఈ అద్దాల మధ్యలో అనేది
వీరబ్రహ్మేంద్ర స్వామి నిద్రపోతున్నట్టుగా ఉయ్యాల ఉందండి. ఇంతకుముందు అది బయట సైడ్ ఉండేది, అందరూ దాన్ని తాకుతున్నారనేసి ఇప్పుడు లోపల పెట్టారండి, అద్దాల లోపల పెట్టారు. అక్కడ అద్దాల లోపల వీరబ్రహ్మేంద్ర స్వామి ఉయ్యాల పెట్టారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది బంగారు విగ్రహం ఉందండి. అందులో ఉయ్యాలలో పవలించిన దృశ్యం కనిపిస్తూ ఉంది కదా, చాలా బాగా కట్టారండి. ఇంత లోపల వచ్చి అద్దాలతో ఇలా కట్టాలంటే చాలా ఇంత ఉండాలి కదండి, బాగా కట్టారు లోపల. నెక్స్ట్ 11th వన్ స్ట్రైట్గా పైకి వెళ్ళడమే అండి. ఇక్కడ మొత్తము 11th వన్లో అప్పుడు స్వామివారు మనకు చెప్పిన సత్యాలన్నీ ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ వన్ అనేసి విష్ణువు ఉన్నాడు కదండి, శ్రీ మహావిష్ణువు గారు, లక్ష్మీదేవి గారు, వాళ్ళతో భూమాత వేడుకునే ఒకటి విగ్రహాలు ఉన్నాయండి. అక్కడ కింద మొత్తం నీట్గా రాశారండి, బాగా ఎక్స్ప్లెనేషన్గా రాశారండి. అదిగోండి, పాపభారాన్ని భరించడానికి భూదేవి వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటూ ఉంటుందండి, నేను భరించలేను అనేసి. ఆ విధంగా ఇక్కడ చూస్తే అప్పుడు మనం వీరబ్రహ్మేంద్ర స్వామి మూవీ ఉంది కదండి, అందులో చూపిస్తారు కదండి, పోలేరమ్మ వారు నిప్పులు తీసుకొని వచ్చి గ్రామ పెద్దల చుట్టా వెలిగించడం అనేది ఆ మూవీలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సడన్గా కొంచెం కరెంట్ పోయిందండి, అందుకే వీడియో అలా ఫ్లాప్ అయింది కొంచెం. ఆ తర్వాత ఇవన్నీ దేవస్థానం కోసం పెద్దలు అప్పట్లో ఏమైనా సహాయం చేసిన వాళ్ళు ఎవరు అనేసి కొంచెం రాశారండి. మరియు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర ఆయన శిష్యులు అనేవాళ్ళు ఉండేవారు కదండి, ఆ విగ్రహాలు అందు ఉన్నాయండి. మనకు తెలియని చరిత్ర కూడా వీళ్ళు కింద రాసేసి అక్కడ పలకలాగా రాసి పెట్టారండి. అక్కడ రాశారు చూడండి, ఎంత బాగా, అంతా మనకు అర్థమయ్యేలాగా చదివి అర్థం చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ వన్ 13th వన్ అండి. ఇది పై ఫ్లోర్ మనము ఫస్ట్ చూసాం కదండి, అద్దాలు ఉన్నది అంతా అక్కడ అండి. తర్వాత 14th ఫ్లోర్ అనేది పైకి వెళ్ళాలండి. కొంచెం స్టెప్స్ బాగా చూడండి, ఎంత చిన్న ప్లేస్లో స్టెప్స్ ఏ విధంగా కట్టారో వాళ్ళు. అప్పుడు నిర్మాణం చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి, చాలా బాగా కట్టారు. ఇది మనం ఆల్రెడీ చూసామండి, అద్దాల మేడ అనేసి. మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ మనం వచ్చినప్పుడు చూసాం కదా, అది మళ్ళీ అంటే మనం పైకి వెళ్ళే దారిలో కనిపిస్తుంది, అది నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వన్ ఆ విధంగా పైకి వెళ్తున్నామండి. మళ్ళీ నెక్స్ట్ 16th వన్ మొత్తం అద్దాలే ఉన్నాయి కదండి, ఎంత బాగుందో అసలు. మనం పిక్స్ తీయడానికి కానీ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వన్ ఇది పైకి వెళ్ళాలండి. ఇంకా మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా ఇంకా బయట ప్లేస్ అంతా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి. ఇంకా చూడండి, అది మళ్ళీ 17th వన్ అంటే చిన్న స్టెప్స్ లాగా పెట్టేసి పైన విగ్రహం పెట్టారండి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది విగ్రహం ఉంది, వారి శిష్యులు అందు పక్కన ఉండరు కదా, ఆ విధంగా పెట్టారండి. అదిగోండి చూడండి, వాళ్ళ శిష్యులు అందు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పాము పడగ కింద కూర్చొని ఉన్నారు. పాము పడగని ఎంత బాగా కట్టారో చూడండి, పైనకి సైడ్ తీసుకొని వెళ్ళి. అవన్నీ మళ్ళీ దాని కిందికి చూస్తే గిన మొత్తం బనగానపల్లి టౌన్ అంతా కనిపిస్తుందండి, అంత హైట్ మీద కట్టారు. చుట్టూ నంది విగ్రహాలను ఎంత బాగా పెట్టారు చూడండి చుట్టూ. మళ్ళీ కిందికి వెళ్ళి కొంచెం దూరం అలా వెళ్తే మరి ఇంకొక చిన్న టెంపుల్ లాగా అది కూడా ఇంకొకటి ఉందండి, ఇలా స్ట్రైట్గా వెళ్తే. అది మనం ఫస్ట్ కింద నుంచి వచ్చాం కదా, ఆ ప్లేస్ అండి. ఇప్పుడు దీని పైకి వెళ్తే ఇంతవరకు చూసాం కదా విగ్రహం పెట్టేసి, ఆ విధంగానే ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ.
స్వామివారిది విగ్రహం పెట్టారు. టూ టూ ప్లేసెస్లో సేమ్ విగ్రహమే పెట్టారు. అక్కడ పాము పడగలు వెరైటీగా ఉన్నాయి, ఇక్కడ వేరేగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి కిందికి వెళ్ళిపోతే అక్కడ బయటకు దారి అని కనిపించింది కదండి, మళ్ళీ ఆ దారి వెంట మనం బయటికి వెళ్ళిపోవచ్చు. అదిగో అదేనండి చింత చెట్టు, అదే చింతమాను మఠం అంటారు కదా, ఆ విధంగా ఈ చెట్టేనండి. కింద మనం ఫస్ట్ చూసాం కదా, మొదలు చూసాము, ఇదేనండి పైన ఉండే చెట్టు పెద్దగా ఉందండి. నెక్స్ట్ 19th 1 క్రిందికి వెళ్ళే దారి అని రాశారండి. కొంచెం లైటింగ్ లేదండి అక్కడ, అందుకే కొంచెం కనిపించట్లేదు సరిగా. తర్వాత ఆ విధంగా కిందికి వెళ్ళిపోవడమే అండి. మనం బయట సైడ్కి మొత్తం దారి చూపిస్తున్నారు చూడండి, కిందికి వెళ్ళడ దారి అనేసి. నెక్స్ట్ 21 నుంచి మళ్ళీ అలా రౌండ్గా కట్టారండి. స్టెప్స్ కూడా చాలా బాగా కట్టారు వాళ్ళు. అప్పట్లో ఈ విధంగా కట్టాలంటే చాలా తెలివి ఉండాలి వాళ్ళకి, చాలా బాగా కట్టారు. ఇక్కడ ఏదో హోల్ లాగా ఉంది, నేను చూసాను, ఏమీ లేదు అక్కడ. ఈ విధంగా మనం వచ్చిన దారికే బయటికి వెళ్ళిపోతున్నామండి. మనం వచ్చిన దారి వెంటనే మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా నెక్స్ట్ ఇదే అండి అవుటింగ్. అయినా చాలా బాగుందండి, ఫస్ట్ టైం వెళ్ళాను నేను. బనగానపల్లిలో ఉందండి ఇది, బనగానపల్లి నంద్యాల డిస్టిక్ అండి. చింతమాను మఠం అంటే ఎవరైనా చెప్తారండి. దీన్ని ఇంకో పేరు అచ్చమాంబ వారి ఇల్లు అని కూడా అంటారు. అదిగోండి అచ్చమాంబ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎక్కడ అనేది కూడా మీరు కామెంట్ చేస్తే నేను చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.